నంద్యాల జిల్లా అవుకులో భార్యను హత్య చేసిన భర్త రంగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. గత 2 రోజుల క్రితం అవుకులో జరిగిన భార్య హత్య కేసు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అనుమానంతోనే భార్య కుమారుని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. అవుకు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుకు బస్టాండ్ నందు అవుకు గ్రామానికి చెందిన పోలక రంగస్వామి అనే అతని భార్య అయిన కుమారిని భార్య పిన్ని అయిన సుబ్బలక్ష్మను కత్తితో అతి దారుణంగా భార్యని చంపి పిన్నికి రక్తగాయాలు కలిగించి పరారు కావడం జరిగింది. దాని మీద అవుకేసీ అయిన కిరణ్ గారు ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి నంద్యాల జిల్లా ఎస్పీ గారైన కె రఘువీరారెడ్డి గారు, డోన్ డిఎస్పీ గారు శ్రీనివాసరెడ్డి గారు, బనగానపల్లి సిఐ గారు అయిన నేను వెంటనే మా సిబ్బందితో మా ఎస్పీ గారి డోన్ డిఎస్పీ గారి సహాయ సహకారాలు వాళ్ళ సూచనల మేరకు ఈ రోజున 6/3/2024 ఉదయం 8 గంటలకు అవుకు గ్రామం ఊరి వెలుపల ఉన్న జంబలమ్మ గుడి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ముద్దాయిని ఇమీడియట్గా మా సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు చంపినావనే మోటివ్ గురించి అతను విచారించగా అతను భార్య ప్రవర్తన మీద అనుమానంతో బాగా త్రాగుడికి బానిసయ్యి ఆస్తినంతా కాజేస్తూ ఉంటే ఆమె పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి వాళ్ళకున్న పిల్లలకి ఆస్తి పంపకాలు చేయమని అతనితోటి కాపురం సరిగ్గా చేయక అతన్ని బాగా అవమానపరుస్తుందని, ఎలాగైనా ఆమెను చంపితే ఇంకా ఎవరు ఆస్తి గురించి కానీ అతను తాగొద్దని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతో అతను ప్లాన్గా ముందుగానే అతను ఒక మచ్చు కత్తిని అతను టీషర్ట్లో పెట్టుకొని వాళ్ళు పంచాయతీకి వచ్చినారని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నారని తెలుసుకొని అకస్మాత్తుగా వాళ్ళ మీద దాడి చేసి భార్య అయిన కుమారిని చంపి ఆమె పిన్ని అయిన కుమారి పిన్ని అయిన ఆమెకు రక్తగాయాలు కలిగజేయడం జరిగింది. ఆ ఎస్పీ గారి సూచనలు తీసుకొని ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడంలో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ రోజున అతను ముద్దాయిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా అతన్ని ఈరోజు కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది.